మీరు ఈ విషయంలోనే బాధపడుతూ ఉంటారా లేక రాత్రి వేడుక ఉంది దానికి ఏమైనా ఏర్పాట్లు చేస్తారా? పదలక్ష్మి, అరే అరే యజమాని, గురు యజమాని, ఈయన ఇంత రాత్రి ఎందుకు వచ్చాడు? అందరూ వినండి. మీ చిన్న జాతి వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారో, ఎవరి అంటరానితనం వల్ల ధర్మం నాశనం అవుతుందో వాళ్ళు పొద్దున కల్లా ఈ ఇళ్లన్నీ ఖాళీ చేసి వెళ్లాల్సి ఉంటుంది. ఎవరి కారణంగా అయితే ఇతరుల ధర్మం కూడా చెడిపోతోందో నేను ఆ పాపాన్ని అంటగట్టుకోను. పొద్దున కల్లా మీరంతా మీకోసం వేరే ఇళ్లు వెతుక్కోండి. కానీ మీరు హఠాత్తుగా ఇల్లు ఖాళీ చేయమని ఎందుకు చెప్తున్నారు? నేను ఈ ఇళ్లకి యజమానిని. నేను ఏది కావాలంటే అది చేస్తాను. కానీ మిగతా వాళ్ళు ఇక్కడ అద్దె ఇచ్చి ఉండొచ్చు కదా? మేం కూడా మీకు అద్దె కడుతూనే ఉన్నాం కదా. అవును. ఇక మాలో ఎవరూ అంత పెద్ద జాతి వాళ్ళు లేరు. ఎవరినో తాకడం వల్ల లేదా తాకకపోవటం వల్ల ఏదైనా తేడా ఉండడానికి. సమాజం మా అందరితో ఒకేలాగా ప్రవర్తిస్తూ ఉంటుంది. మరి అంటరానితనం ఆధారంతో మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి ఎందుకు వచ్చారు? నేను చెప్తాను. ఎందుకంటే నువ్వు ఎంత చిన్న జాతి వాడంటే కేవలం నీ నీడ తాగితేనే జనాలు అపవిత్రమైపోతారు. ఎందుకంటే నువ్వు నా కళ్ళలోకే కళ్ళు పెట్టి నాకే ఎదురు తిరిగి మాట్లాడే ధైర్యం చేశావు. మరి నీకు నీ స్థానమేంటో చూపించక తప్పదు కదా భీమరావు. అందరూ వినండి. రేపు పొద్దున్న కల్లా మీలో ఎవ్వరు ఇక్కడ కనిపించడానికి వీల్లేదు. అలాగే భీమరావు, నువ్వు ఏ గదిలో ఉంటావో అక్కడ నేను గోదాం కట్టిస్తాను పాత సామాన్లు పెట్టడానికి. ఎందుకంటే నీది అలాగే పాత సామాన్ల స్థానం ఒకటే అన్న విషయం నీకు బాగా తెలియడానికి. చూడండి జోషి గారు, కాలేజ్లోని వ్యక్తిగత గొడవ కారణంగా
మీరు ఈ కుటుంబాలన్నింటినీ బజారున పడేయడానికి ఎందుకు వచ్చారు? కాలేజ్ గొడవ కాలేజ్ వరకే ఉండనివ్వండి. ఈ భీమరావు ఇప్పుడు మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వడు కదా. మరి ఇల్లు ఎవరిస్తారు? ఇంట్లో ఆనంద్ భార్య కూడా ఉంది, తను కడుపుతో ఉంది. ఒక్కసారైనా భీమ్ వదిలేసి ఇంకొకళ్ళ గురించి కూడా ఆలోచించి చూడండి. జీజాబాయ్, ఏంటి నువ్వు అవకాశం దొరికితే భీమ్ని నిందించడం మొదలు పెడతావు? ఈ విషయం కొంచెం ఆలోచించు. వెళ్ళి సామాన్లు సర్దు. వెళ్ళు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. వెంటనే వెళ్లి శుద్ధీకరణ వస్తువులు తీసుకురండి. తర్వాత మనం ఇక్కడ పాత సామాన్లు పెట్టాలి. ఈ ఇంటిని శుభ్రంగా కడగండి. అలాగే అగరబత్తులు కూడా వెలిగించండి. ఈ రోజు సాయంత్రం ఉండడానికి కొత్త ఆఫీసర్ గారు వస్తున్నారు. అందుకే శుద్ధీకరణ చేయడం కూడా ముఖ్యమే. అందరు వినండి. మీరెవ్వరూ ఈ ఇంటి గోడల్ని వస్తువుల్ని తాకడానికి వీల్లేదు. అందరూ ఈ ఇంటికి దూరం దూరంగా ఉండాలి. మీ నీడ కూడా ఈ ఇంటి మీద పడ్డానికి వీల్లేదు. అర్థమైందా? అలాగే అయ్యగారు. అలాగే అయ్యగారు. అలాగే ఇంకొక విషయం, స్తోమత. మీ స్తోమత ఎప్పటికీ మర్చిపోకూడదు. లేదంటే ఆ భీమరావు లాంటి గతే మీ అందరికీ పడుతుంది. బజారున పడతారు. అర్థమైందా? అర్థమైంది అయ్యగారు, అర్థమైంది. ఏంటి ఏం చేస్తున్నావు? వెళ్ళు. అలాగే నీ మెదడులో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని వెళ్ళు. ఇప్పుడు కేవలం ఇంట్లో నుంచే వెళ్తున్నావు. తర్వాత నిన్ను కాలేజీలో నుంచి కూడా గెంటించేస్తాను.
రమా, నువ్వేం చేస్తున్నావు? మీకేమనిపిస్తోంది? మమ్మల్ని రోడ్డుకి ఈడ్చడం వల్ల ఈయన కాలేజ్కి వెళ్లకుండా మాన్తారా? తప్పుగా అనుకుంటున్నారు. గిన్నెలోని పాలు పొంగటం మొదలు పెడితే వాటి మీద చల్లని నీరు పోయడం జరుగుతుంది, ఎందుకంటే అవి శాంతించాలని. అదేవిధంగా ఎవరో నీ పొగరు మీద నీళ్లు పోసేశారు. నరోత్తం జోషి, కొంచెం మర్యాదగా మాట్లాడటం మంచిది. అదే విషయం ఇతనికి నచ్చ చెప్పొచ్చు కదా. నేను నా స్నేహితులు కలిసి కాలేజ్ బయట కూర్చొని ఉన్నాను, నేనే స్వయంగా చూశాను. వీడి మీద నీళ్లు కాలేజ్ బయట పోయడం జరిగింది. విషయం కాలేజ్ బయటకి సంబంధించింది, కానీ వీడు పంచాయితీ కాలేజీలో పెట్టి కూర్చున్నాడు. విద్యార్థి కాలేజ్ వాడే కావాలని ఏమైనా ఉందా? ఎవరో బయటపడి కూడా అయ్యి ఉండొచ్చు కదా. కానీ గురువుగారు, నీళ్లు పోసిన తర్వాత తను కాలేజ్లోకి వెళ్ళాడు. ఇతను పరిగెత్తిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఉంటాడు. ఆధారాలు లేకుండా మీరు నరోత్తం జోషిని నేరస్తుడని అనలేరు. భీమ్, నీ మీద ఎవరైతే నీళ్లు పోశారో నువ్వు తనని గుర్తుపట్టగలవా? వీళ్లలో ఎవరైనా ఉన్నారా? అతను మొహానికి ముసుగేసుకున్నాడు గురువుగారు. అలాగే శరీరం మీద గొంగలి కప్పుకున్నాడు. నాకేమనిపిస్తుందంటే భీమరావు, మీరందరూ తరగతి గదిలోకి వెళితే మంచిదని. ఎందుకంటే ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఎవరిని శిక్షించలేం కదా. భీమ్, తడిసిన బట్టలతో క్లాసులోకి వెళ్ళొద్దు. ఇంటికి వెళ్లి బట్టలు మార్చుకుని వచ్చేసాయి. లేదు గురువుగారు, ఇప్పుడు ఈ సమయంలో ఇంటికి వెళ్లి మళ్ళీ తిరిగి రావాలి అంటే చాలా సమయం పడుతుంది. అప్పటికి తరగతులన్నీ అయిపోతాయి. దానికంటే నేను ఇలాగే చదువుకోవడం మంచిది. ఇలా అయితే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇదిగో, ఇది నువ్వు తీసుకో. వద్దు గురువుగారు, నేను బానే ఉన్నాను. భీమ్, నీ బట్టలు మొత్తం పూర్తిగా తడిచిపోయాయి. ఒకవేళ నువ్వు ఇలాగే ఎక్కువసేపు ఉంటే చలికి నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. తీసుకో. దీంతో నీకు ఉపశమనం కలుగుతుంది. ధన్యవాదాలు గురుగారు. భీమరావ్, జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఇక నుంచి ఈ కాలేజీలో నీ విషయంలో ఎప్పుడైనా ఏవైనా జరగచ్చు. ఇక గురువుగారు, ఎంతకాలమని మీరు అతనికి మీ వస్త్రాలు ఇస్తూ ఉంటారు? చూడండి, కొంపతీసి మీకే స్వయంగా బట్టల అవసరం పడుతుందేమో. నరోత్తం జోషి, ఎన్ని దౌర్జన్యాలు చెయ్యాలన్నా చెయ్యి, కానీ చూస్తూ ఉండు. ఒకరోజు భీమరావు లాంటి వాళ్లే ఈ దౌర్జన్యాలన్నింటినీ అంతం చేస్తారు. కలలు కండం మానేయండి. ఖుదా బక్సర్. పదండి, అందరూ తరగతిలోకి పదండి. అత్తయ్య, ఇదిగోండి భోజనం. లక్ష్మి, పల్లెమివ్వు. రమా, భోజనం. అలాగే పిల్లలకు కూడా తినిపించు. ఆయన కాలేజ్లో ఒంటరిగా ఉంటారు. నరోత్తం జోషి, అక్కడ ఆయనకి ఏదైనా కీడు చేస్తే అది ఆలోచిస్తుంటే కంగారుగా ఉంది. మేము చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు భీమ్ ఇలాంటి పనులు చేయడానికి ఒంటరిగా వెళ్ళిపోతుండేవాడు. అప్పుడు మాకు కూడా కొంచెం ఇలాంటి కంగారుగానే ఉండేది. తర్వాత ఒకరోజు మాకు నమ్మకం కుదిరింది. మా భీమ్ జీవితంలో ఎదురయ్యే పోరాటాలన్నిటితోనూ పోరాడడానికి ఒక్కడే చాలని. అలాగే నీకు నమ్మకం కుదురుతుంది. భార్యవి,
బెంగపడ్డం సహజమే. కానీ నేనిచ్చే సలహా ఒక్కటే, నువ్వేం బెంగపడద్దు. తిను. దీపక్, నేను అక్కడున్నా సరే లేదా ఇక్కడున్నా సరే నేనెప్పుడూ మీ అందరికీ తోడుగానే ఉంటాను. ఇప్పుడు నువ్వు అమ్మను తీసుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపో. నేను మళ్ళీ వెళ్ళను భీమన్నయ్య, మీతో పాటు ఇక్కడే ఉంటాను. వద్దు దీపక్, నువ్విప్పుడు అమ్మతో పాటు వచ్చావు కదా, అప్పుడు నీ బాధ్యత ఎలా ఉంటుందంటే అమ్మను పూర్తిగా క్షేమంగా తిరిగి ఇంటికి తీసుకుని వెళ్ళటం అవుతుంది. అలాగే అక్కడ మీ అమ్మ నాన్నలు కూడా ఉంటారు కదా, వాళ్ళ గురించి కూడా నీకు బాధ్యతలుంటాయి. అవునా? ఒకవేళ నువ్వు గొప్పవాడివి కావాలి అనుకుంటే ముందుగా బాధ్యతలు నేర్చుకో. అలాగే భీమన్నయ్య, వెళ్దాం పదండి. ఉపన్యాసం ఇస్తే ఏం పోతుంది? నోరుంది కదా, మాట్లాడుతూ ఉండొచ్చు. ఇంట్లో ఎన్ని బాధ్యతలు నిర్వర్తిస్తున్నావో అంతా కనిపిస్తోంది మాకు. జీజాబాయ్, ప్రతి సమయంలోనూ భీముని దెప్పి పొడవడం అవసరమా? నేనేం దెప్పి పడవడం లేదండి, కానీ మనం ఈ నిజానికి కూడా మొహం చాటేలేం కదా. మనకిప్పుడు ముష్టెత్తుకు తినే పరిస్థితి వచ్చింది. భోజనం తెచ్చింది, తిప్పి పంపించారు. ఎందుకు? గొప్ప అనిపించుకోవడానికి, గొప్ప వాళ్ళు కావడానికి. జీజాబాయ్, ఇలా ఏం లేదు, మనమేమీ తినలేదా? ఒకవేళ మనం ఏమీ తినకున్నా కూడా అయినా మనం ఆ భోజనాన్ని తినకుండానే ఉండాలి. పడుకో. అసలు మీరేం చేస్తున్నారు? బట్టలు తీసుకెళ్తున్నాను. ఒకవేళ ఈరోజు మళ్ళీ తడిపేస్తే గనక అప్పుడు ఈ బట్టలు వేసుకోవచ్చని. అయితే ఇలా ఎంతకాలమని ఒక జత బట్టలు తీసుకెళ్తారు? దీనికంటే మీరు ఆ నీళ్లు పోసిన వాడిని పట్టుకోవడం మంచిదిగా. నేను పట్టుకోలేను రమా. తను ముసుగేసుకొని నా ముందుకొస్తాడు. నిన్న ప్రయత్నం చేశాను నేను, కానీ తనను కాపాడేవాళ్లు కాలేజ్లో ఎంతో మంది విద్యార్థులు ఇంకా గురువులు ఉన్నారు. కానీ ఇలా ఎంతకాలం సాగుతుంది? తెలీదు రమా. వెళ్ళొస్తాను. ఏనండే, ఈ తాడికి ఇటువైపే ఉండాలా. ఈ రోజు సాయంత్రం జోషి గారు దీన్ని పాత సామాన్ల గదిగా ప్రారంభిస్తారు. అందరూ తయారై రావాలా, అర్థమైందా? మిఠాయిలు కూడా పంచుతారు. వెళ్ళండి. డలియమ్మ, ఏమైంది రమా? నేను మీతో కొంచెం మాట్లాడాలి, వస్తారా? పద. రోడ్డు మీద మీరు ఎక్కడెక్కడికి వెళ్ళినా చెత్త అక్కడే పారబోయడం జరుగుతుంది.
ఇప్పుడేం చెయ్యాలి? ఏం అర్థం కావడం లేదు. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. కానీ కాలేజీకి వెళ్ళడానికి ముందు మనం భీముని కలవడం ఎలా? ఈ రోజైనా నడిచి వెళ్లారు. ఎంత దూరం వెళ్ళుండరు. త్వరగా వెళ్తే కలవచ్చు. అసలు తను ఏ దారిలో వెళ్ళుంటాడో తెలీదు. నా దగ్గర కొన్ని డబ్బులున్నాయి. మనిద్దరం ట్రామ్లో వెళదాం. కాలేజీ బయటే భీముని కలుసుకుందాం. నువ్విక్కడే ఉండు, నేనిప్పుడే వస్తాను. ధన్యవాదాలు చెప్తారా? నేను ఆ నీళ్లు పోసేవాడిని పట్టుకోవడంలో మీకు సాయం చేశానుగా. లేదు రమా, నువ్వు చేసింది తప్పు. నువ్వు తప్పు చేశావు, దలియా అమ్మ తప్పు చేసింది, అలాగే నేను కూడా తప్పు చేశాను. ఎందుకు తప్పు చేశారు? రమా తనకు దురద పెట్టింది. దాని కారణంగా అతను ఎంతో ఇబ్బంది పడ్డాడు. దాని కారణం మనం ముగ్గురమే కదా. అలా ఒకరి ఇబ్బందికి కారణం కావడం అనేది చాలా తప్పు కదా రమా. అప్పుడైతే చాలా తప్పులున్నాయిగా. మావయ్య మిమ్మల్ని రోజు పొద్దునే లేపుతారు. నిద్ర నుంచి మేల్ కూడా ఇబ్బంది పడ్డమే. అంటే అది కూడా తప్పే. పోలీసులు నేరస్తుడితో నిజం చెప్పించడం కోసం కొడతారు. అంటే అది కూడా తప్పే. అలాగే ఏ సూర్యుడి గురించి మీరు మాట్లాడుతుంటారో తను అందరివాడని, తను కూడా తన ఎండతో అందరిని ఇబ్బంది పెడుతుంటాడు. అది కూడా తప్పేనా? చూడు రమా, నువ్వు విషయాన్ని అర్థం చేసుకోవటం లేదు. చూడండి, తప్పు చేసినందుకు శిక్ష పడాల్సిందే. ఇక శిక్ష లేకుండా ఏ అపరాధమైనా సరిపోదు. అది నాకు తెలుసు. మిగతా నాకేం తెలీదు. అంటే నువ్వేమనుకుంటున్నావంటే అది ప్రతి తప్పుకి శిక్ష వేయటం సరైందేనని. అవును, ఇలాంటి తప్పుకి అలాంటి శిక్ష. అందరూ రండి, సామాన్ సర్దుకోండి. ఎక్కడికెళ్ళాలి? నేను ఇల్లు వెతికాను. ఇక్కడికి ఎంతో దూరం కాదు. భయానా కూడా నేను ఇచ్చేశాను. జిజాబాయ్, లక్ష్మి, సామాన్ సర్దుకోండి. ఎత్తు, జాగ్రత్త. పదండి. అయ్యో, అందరూ ఇక్కడే ఉండాలి. ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో. నమస్తే సేట్ గారు. అద్దె సమయానికి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే రూపాయిన్నర కంటే ఏ నెలలో అయినా సరే ఒక్క పైసా కూడా తక్కువ తీసుకోను. అలాగే మేం మీకు అద్దె సమయానికి ఇచ్చేస్తాం. మీరేమో ఆందోళన పడకండి. పదండి, సామాన్ తీసుకుని లోపలికి పదండి. 5 రూపాయలు. ₹5 నెలకు అద్దె మీకు నేనిస్తాను. 5 రూపాయలా? ఈ ఇల్లు నాకిచ్చేయండి. ఒకవేళ రూపాయలు ఇవ్వకుంటే మా బలం ఏంటో తెలుస్తుంది. ఇక్కడ నువ్వు ఉండలేవు. రూపాయిన్నరకు బదులు 5 రూపాయలు ఎవరికి చేదనిపిస్తుంది? మీరంతా ఇంకెక్కడైనా ఇల్లు వెతుక్కోండి. ఈ ఇల్లు ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చేశాను. కానీ మీరు నా దగ్గర 1 నెల అద్దె భయాన తీసుకున్నారు. ఇక మీరు భయాన్ని తీసుకుని ఇల్లు ఇవ్వకపోతే అది తప్పు కదా. తప్పొప్పులు ఏమీ లేవు. నువ్విచ్చింది నీకు తిరిగి ఇచ్చేస్తాను నేను. వద్దు, మీ భయానా కూడా వీళ్లకు నేను తిరిగిస్తాను. ఇక ఈ డబ్బుకు అద్దెకు సంబంధం లేదు. లెక్క పెట్టుకోండి. ఒకవేళ ఎక్కువగా ఉంటే మీరు టీ తాగండి నా తరపున.
ఇదిగోండి 4 గణాలు మీరు ఎక్కువగా ఇచ్చారు. అన్నట్టు మీరు చెప్పింది నిజమే. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మాకంటే ముందు మీరే అక్కడ ఉంటారని. గురువుగారు, మీరిక్కడ ఇందులో ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు? చట్టంలో కింద పదవిలో కూర్చున్న అధికారి ఒకవేళ మీ మాట వినకుంటే అప్పుడు మీరు ఉన్నత పదవిలో కూర్చున్న అధికారి దగ్గరికి వెళ్ళటం మంచిది. ఆ తర్వాత ఆశించడం మంచిది. తను చదువుకున్న వాడై ఉండాలని, కింది వ్యక్తుల కంటే తను ఎక్కువ తెలివైన వాడై ఉండాలని, అలాగే తనలో ప్రభుత్వం విషయంలో ఎక్కువ భక్తి ఉండాలని. కానీ గురువుగారు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థమే కావటం లేదు. బొంబాయి గవర్నర్ దగ్గరికా? బాబు భీమ్, అసలు నువ్వేమంటున్నావు? బొంబాయి గవర్నర్ అసలు మనల్ని ఎందుకు కలుస్తారు? నాన్నా, మీరన్ని సంవత్సరాలు మిలిటరీలో పనిచేశారు. అమ్మ చెప్తూ ఉండేది, మిలిటరీలో ఎంతో మందికి మీరు బాగా తెలుసని. మీ నిజాయితీ అలాగే కర్తవ్య పాలన గురించి మిలిటరీలో చర్చించుకునేవారని. మరి మనల్ని గవర్నర్ ఎందుకని కలవరు? భీమన్నయ్య, మీరు ఈయన ఉత్తరం చదివి జవాబు రాసివ్వండి. వెళ్ళు బాబు, ఉత్తరానికి జవాబు రాసిచ్చిరా. రామ్జీ, గత 2 రోజులుగా భీమ్ చదువుకోవటానికి పార్కుకి రాలేదు. నేను చాలా కంగారు పడ్డాను. ఈరోజు నేను మీ ఇంటి దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఇదే కుర్రాడు నాకు జరిగిందంతా చెప్పాడు. అందుకే ఇక్కడికి వచ్చాను. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు మీరిద్దరు? మేము గవర్నర్ గారిని కలవాలి. అపాయింట్మెంట్ ఉందా? చూపించండి. అది అపాయింట్మెంట్ లేదు, కానీ ఆయన కలవడం మాకు చాలా ముఖ్యం. అపాయింట్మెంట్ లేకుండా మీరు ఆయన కలవలేరు. చూడండి, నేను రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ని. నేను ప్రభుత్వానికి చాలా ఏళ్లు సేవ చేశాను. అలాగే ఈ రోజు నాకు ప్రభుత్వం సహాయం కావాలి. ఒకసారి మీరు ఆయన దగ్గరికి వెళ్లి చెప్పి చూడండి. ఇదేమైనా కిరాణా దుకాణం అనుకున్నావా? గవర్నర్ అంటే ఎంత పెద్ద వాళ్ళో తెలుసా మీకు? వెళ్ళండి, ముందు అపాయింట్మెంట్ తీసుకొని రండి. వెళ్ళండి. అది ఒక్కసారి. అలాగే. అపాయింట్మెంట్ ఎక్కడ తీసుకోవాలండి? అదిగో వచ్చారు, ఆయన చెప్తారు. ఇక్కడేం జరుగుతోంది? నమస్తే సార్, మేము గవర్నర్ గారిని కలవాలి. ఆయన అపాయింట్మెంట్ కావాలి. సరే, పనేంటో చెప్పండి. మేము ఒక ఇంట్లో ఉండేవాళ్ళం, కానీ మా జాతి కారణంగా అక్కడి నుంచి మమ్మల్ని వెళ్ళగొట్టారు. అది తప్పు. అసలు మీ జాతి ఏంటి? సార్, అదే జాతి. సమాజం దాన్ని కుట్రలు చేసి మరీ అంటరానిది అంటుంది. ఇక మా విషయంలో ఏం జరిగిందో అది కూడా ఒక కుట్రే. సార్, మా ఇంటి యజమాని అన్న కొడుకు మా కాలేజ్లో చదువుతూ ఉంటాడు. ఇక కాలేజ్లో కూడా తను నన్ను చదవనివ్వటం లేదు. ఆయన దౌర్జన్యం గురించి నేను ఎదురు జవాబిచ్చినందుకు మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమని చెప్పడం జరిగింది. సరే, రాబోయే 3 నెలల తర్వాత అపాయింట్మెంట్ ఉంది.
ఇక వెళ్ళండి. 3 నెలలా? సార్, 2 కొడుకులు, 2 కోడళ్ళు, 2 చిన్నపిల్లలు, ఒక చెల్లిని పట్టుకుని నేను నడి రోడ్డు మీద ఉండలేను. చూడండి సార్, నేను మిలిటరీలో ఉండి ప్రభుత్వానికి ఎంతో సేవ చేశాను. నాకు కొంచెం సహాయం చేయండి. చెప్పాక గవర్నర్ గారు రాబోయే 3 నెలల దాకా కలవలేరు. ఆయన్ని కలవడం చాలా అవసరం. ఇలా ఆరు బయట రోడ్డు మీద మేము 3 నెలలు ఉండలేం. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అవును సార్, ఒకవేళ ఈ రోజు రేపు ఏమైనా వీలవుతుందేమో చూడగలరా? ఇక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే పోలీసుల్ని పిలిపించి స్టేషన్కి పంపిస్తాను.